ఒకే రోజులో మీరు అండ్ మీ టీమ్ 38 నీ సర్జరీస్ చేశారు అని విన్నాము. అండ్ బోల్డ్ అని న్యూస్ పేపర్స్లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి. రీజన్ ఏంటి అసలు 38? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? దిస్ వాజ్ ఇన్ 2024. 2024 ఏప్రిల్ 20 రోజు ఒకే రోజు 38 నీ రీప్లేస్మెంట్స్, విచ్ వాస్ నెవర్ హ్యాపెన్ బిఫోర్. చాలా మందికి లాస్ట్ పోస్ట్ కోవిడ్ అనుకోండి ఒక 5 years నుంచి నీ డిజీజ్ అంటే నీ డీజనరేషన్, నీ ఆస్టియోఆర్థరైటిస్, మోకాలు అరుగుదల అనేది ఎక్కువ అయిపోయింది. బికాస్ ఆఫ్ ద డిజీజ్ ఆర్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఆల్. దీని వల్ల నెంబర్స్ పెరిగినాయి. ముందు చేయించుకున్న దానికి ఇప్పటికి ఆల్మోస్ట్ అలా ఒకరోజు ఏప్రిల్ 28, 2024లో శ్రీకర ఆర్టీసీ బ్రాంచ్ ఆ రోజు 38 నీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. 22 పేషెంట్స్. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అరౌండ్ 5:36 వరకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఈ మధ్య కాలంలో నీ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్స్ బోల్డ్ అని జరిగిపోతున్నాయి. అసలు దానికి గల రీజన్స్ ఏంటి? అండ్ కొత్తగా రోబోటిక్ సర్జరీ బెటరా, నాన్ రోబోటిక్ సర్జరీ బెటరా అని బోల్డ్ అని డౌట్స్ క్లయింట్స్ అనేవి రైజ్ చేస్తున్నారు. సో ఇవాళ పాడ్కాస్ట్ డీటెయిల్డ్గా అబౌట్ జాయింట్ రీప్లేస్మెంట్స్, నీ సర్జరీస్ అండ్ అలాగే రోబోటిక్ అండ్ నాన్ రోబోటిక్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి డీటెయిల్గా ఈ పాడ్కాస్ట్లో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాకేష్ కుమరవల్లి గారు, సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే రోజులో మీరు అండ్ మీ టీమ్ 38 నీ సర్జరీస్ చేశారు అని విన్నాము. అండ్ బోల్డ్ అని న్యూస్ పేపర్స్లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి. రీజన్ ఏంటి అసలు 38? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? స్ట్రైట్ టు ద పాయింట్. దిస్ వాజ్ ఇన్ 2024. 2024 ఏప్రిల్ 20 రోజు ఒకే రోజు 38 నీ రీప్లేస్మెంట్స్, విచ్ వాస్ నెవర్ హ్యాపెన్ బిఫోర్. చాలా మందికి లాస్ట్ పోస్ట్ కోవిడ్ అనుకోండి ఒక 5 years నుంచి నీ డిజీజ్ అంటే నీ డీజనరేషన్, నీ ఆస్టియోఆర్థరైటిస్, మోకాలు అరుగుదల అనేది బికాస్ ఆఫ్ ద డిజీజ్ ఆర్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఆల్. దీని వల్ల నెంబర్స్ పెరిగినాయి. ముందు చేయించుకున్న దానికి ఇప్పటికి ఆల్మోస్ట్ యూ క్యాన్ సే డబల్ అయింది అని. అలా ఒకరోజు ఏప్రిల్ 28, 2024లో శ్రీకర ఆర్టీసీ బ్రాంచ్, not only myself, me and with the help of the team, because it's a huge number. So ఆ రోజు 38 నీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. 22 పేషెంట్స్, కొందరికి 2 కాళ్ళు, కొందరికి 1 కాలు. సో ఎన్ని అవర్స్ పట్టింది సార్ ఆ రోజు? వి స్టార్టెడ్ బిట్ ఎర్లీ. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అరౌండ్ 5:36 వరకు వి ఫినిష్డ్ ఆల్ ద కేసెస్. ఆ రోజు ఆ స్టెప్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఇట్స్ జస్ట్ టు సెట్ ఎ రికార్డ్ ఆర్ I don't think personally any doctor will run behind records. Because you might have seen few articles but we never publish anything. అవును. ఎక్కడ కూడా రికార్డ్స్ కోసం ఏ రోజు ఏ డాక్టర్ వచ్చాడు. అది ఆ రోజు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువైపోయారు. సో ఎక్కువ అయిపోవడం వల్ల అలా జరిగింది. ఓకే, వీ యాడెడ్. ఎందుకంటే బికాజ్ ప్రీవియస్లీ 30 పేషెంట్స్కి చేయడం జరిగింది ఒకసారి. వీ థాట్ వై నాట్ వీ హ్యాడ్ దట్ ఫెసిలిటీ. వీ ఇన్ ఆర్టీసీ క్రాసర్స్ వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ 10 theatres రన్నింగ్. అండ్ స్టాఫ్ కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ పుట్ మోర్ స్టాఫ్ ఆన్ దట్ డే. అలా చేయడం జరిగింది. ఇట్ టుక్ అరౌండ్ 12 hours. వీ హ్యాడ్ సమ్ బ్రేక్స్. అలా తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ అవర్ అనస్థెటిస్ట్ అండ్ అవర్ నర్సింగ్ స్టాఫ్, ఓటీ స్టాఫ్ అండ్ ఆల్, we could do that. సో ఇప్పుడంటే బోల్డ్ అన్ని రోబోటిక్స్ నీ సర్జరీస్ జరుగుతున్నాయి, కానీ ఫస్ట్ శ్రీకర హాస్పిటలే సౌత్ ఇండియాకి తీసుకొచ్చింది రోబోటిక్ సర్జరీ అనేది. సో ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది. యూ హ్యావ్ సీన్ ద పేషెంట్ హూ హ్యాస్ 10 years ఓల్డ్. సో డిఫరెన్స్ ఏమైనా చూస్తున్నారా? లాస్ట్ 2-3 yearsలో హైదరాబాద్లో మోర్ దాన్ 10 to 15 hospitals have got robotics. Now everyone is doing good robotics. Because Hyderabad is blessed to have good orthopedic surgeons across the corner of the హైదరాబాద్. మంచి ఆర్థోపెడిక్ సర్జన్స్, ఇదివరకే నీ రీప్లేస్మెంట్స్లో చాలా సక్సెస్ఫుల్ సర్జన్స్ ఉన్నా కూడా 2 years నుండి ఆల్ హాస్పిటల్స్, బిగ్గర్ హాస్పిటల్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ రోబోటిక్స్. బట్ వీఆర్ బీయింగ్ ద పైనీర్స్ ఇన్ రోబోటిక్స్. 2017లో మొట్టమొదటిసారి ఇంకా అందరూ ఎందుకు నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేసుకుందాము, బాగుంటుంది, నావిగేషనే డిఫికల్టీ అని అందరు డాక్టర్స్ అనుకుంటున్న టైంలో 2017లో సౌత్ ఇండియాలో నీ రీప్లేస్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ రోబోటిక్స్ ఇంట్రడ్యూస్ చేసింది శ్రీకర హాస్పిటల్. డెఫినెట్లీ ఒక మంచి చైర్మన్, ఒక విజనరీ చైర్మన్ అఖిల్ దాడి, హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ శ్రీకర హాస్పిటల్. ఈ హ్యాడ్ దట్, ఆ విజన్ ఉన్నది ఆయనకి. ఇన్ని నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాము, మనం ఎందుకు రోబోటిక్స్ పెట్టి ఇంకా కొంచెం ఎఫికసీ పెంచొచ్చు అనే ఆలోచనతోటి
ఇంట్రడ్యూస్ చేశారు. ఇనీషియల్గా 2-3 ఇయర్స్ క్రౌడ్ కూడా, పేషెంట్స్ కూడా ఎందుకు మీరే చేసుకోండి సార్ అని మమ్మల్ని అనడము, రోబోటిక్స్ వద్దు సార్ అనడము, మేము ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ కన్విన్స్ అండ్ కౌన్సిల్ చేయాల్సి వచ్చింది పేషెంట్స్. ఎడ్యుకేట్ చేయాలి, ఎందుకంటే ఏ టెక్నాలజీ వచ్చినా ఇండియాలోనే కాదు ఏ కంట్రీలో అయినా కూడా ఫస్ట్ పర్సన్ అనేది భయపడతాడు. డెఫినెట్లీ. ఎందుకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతే అయిపోతుంది, మా మదర్ చేయించుకుంది, మా ఫాదర్ చేయించుకున్నాడు, అలా చేయించుకుంటే సరిపోతుంది కదా, ఈ రోబోటిక్స్ ఎందుకు అనుకున్నారు. ఇనిషియల్గా తక్కువ నెంబర్స్ ఉండేవి. కాకపోతే అవేర్నెస్ పెరిగి, అవేర్నెస్ పెరిగి, టెక్నాలజీని స్టడీ చేసి పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా రోబోటిక్స్ మోర్ ప్రిసైజ్డ్ అన్న దాంతో రోబోటిక్స్ పెరిగింది. లాస్ట్ 6-7 ఇయర్స్లో అన్బిలీవబుల్ నెంబర్స్. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్ని నీ రీప్లేస్మెంట్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? ఈ మధ్యకాలం లాస్ట్ మీరు అన్నట్టు ఆఫ్టర్ కోవిడ్ చాలా ఎక్కువైపోయాయి. రీజన్ ఏంటి? మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా లైక్ నీ రీప్లేస్మెంట్ అవ్వకుండా ఉండడానికి? సింపుల్ రీజన్, ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటి వరకు ఇండియాలో కింద కూర్చునే అలవాటు, స్క్వాటింగ్ పొజిషన్ అంటాం. మన 35-40 వచ్చే వరకు కింద కూర్చొని చేసే పని బాడీకి ఫెంటాస్టిక్ ఎక్సర్సైజ్. ఓకే, అందుకే కింద కూర్చొని చేయండి, కింద కూర్చొని స్క్వాటింగ్ చేయండి, జిమ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఏరోబిక్స్ కానివ్వండి, ఇవన్నీ మంచి ఎక్సర్సైజ్. సో ఓన్లీ 30 to 40 years వరకు అలా చేయొచ్చు. 40 వరకు చేయొచ్చు హ్యాపీగా. 40 తర్వాత ఈరోజు ఇండియాలో ఉన్న లైఫ్ స్టైల్ అవనివ్వండి, కొద్దిగా పొల్యూటెడ్ అయిన ఫుడ్, ఈవెన్ ఎయిర్ అండ్ ఎవ్రీథింగ్, వీటి వల్ల బోన్ క్వాలిటీ, బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. సో ఈ రోజు 40 తర్వాత కింద కూర్చొని బేసిక్గా పూజలు చేయడము, కింద కూర్చొనే ఇప్పుడు లాస్ట్ 4-5 years నుంచి ట్రెండ్ ఏమైపోయిందంటే మనం నేచర్ని మిస్ అవుతున్నాము, ఎర్త్ని మిస్ అవుతున్నాము అని కావాలని కింద కూర్చుంటున్నాం. ఇవి కొంచెం ట్రెండీగా, లేదా యోగా విచ్ ఇస్ అంటే యోగా బాడీకి కానీ మెంటల్ హెల్త్ కానీ చాలా మంచిది కాదన్నాం. కాకపోతే ఆ యోగాలో 60-70 ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కింద కూర్చోవడము, ఆల్రెడీ కాళ్ళు అరిగిపోయినా అనే విషయాన్ని కూడా వదిలేసి మర్చిపోయి కింద కూర్చోవడం లేవడం వల్ల మోకాలు అరిగిపోయింది, ఇంకా ఫాస్ట్గా అరిగిపోవడం, దీనివల్ల నెంబర్స్ పెరిగినాయి. రెస్ట్ ఆఫ్ ద బాడీ చాలా బాగుంటుంది యోగాకి, ఐ ఆల్సో డూ యోగా. కాకపోతే మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కింద కూర్చోవడం పెరగడం వల్ల ఈ డిజీజ్ అనేది పెరిగింది. అండ్ కోవిడ్ వల్ల స్పెసిఫిక్గా కూడా కోవిడ్ డిజీజ్ తగ్గడం, హార్ట్ అవనివ్వండి, బోన్స్ అవనివ్వండి, రెండు ఎఫెక్ట్. సో ఈ బోన్ డెన్సిటీని మనం అలానే పదిలపరచుకోవడానికి ఏమైనా చేయొచ్చా మనము, లేదంటే ఏజ్ ప్రకారం అది డీజనరేట్ అవుతూ వస్తుంది, ఇట్స్ న్యాచురల్ ఫినామినన్ అంటారు? డీజనరేషన్ అనేది వెనక్కి తీసుకురాలేము, సో రాకుండా కాపాడుకోవడం మనం చేసుకోవాలి. స్లో చేయొచ్చు అంటారా? స్లో చేయొచ్చు. ఇప్పుడు అది ఏదైనా ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో ఈ అరుగుదల అనే బేసిక్స్ ఉంటాయి కదా, ఈ అరుగుదలని మనం రిస్ట్రిక్ట్ చేసుకోగలం. అంటే ఒక 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్న దాన్ని మనం 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు ప్రొలాంగ్ చేయగలం. ఇనీషియల్గా అందుకే పేషెంట్స్ని, డాక్టర్స్ని కలవండి అని చెప్పేది ఈ డిలే చేయడం కోసం. సో చాలా మంది వచ్చిన తర్వాత ఒక 5 years 10 years చేయించుకుందాంలే అన్న వాళ్ళు కొంచెం ఎక్కువ డిలే చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఆపరేషన్ చేయలేని స్థితి కానీ ఏమైనా ఉంటుందా నెగ్లిజెన్స్ వల్ల డిలే చేస్తూ లాంగ్ టర్మ్? ఎవరైనా ఒక 2 డాక్టర్స్ లేదంటే నీ రీప్లేస్మెంట్ స్టేజ్కి వచ్చారు, ఫస్ట్ వాళ్ళు చెప్పడం కాదు, మనకే ఇనీషియల్గా నేను నడవలేకపోతున్నాను, నా పనులు నేను సొంతంగా, లైఫ్ స్టైల్ అంతా ఆల్టర్ అయిపోయింటుంది, ఇలా అయిపోయిన పేషెంట్స్ ఖచ్చితంగా ఒక డాక్టర్ ఒపీనియన్స్ తోటి నీ రీప్లేస్మెంట్ స్టేజ్లో ఉన్నారు అన్న స్టేజ్ వచ్చినప్పుడు ఒక 6 months to 1 yearలో డెసిషన్ తీసుకొని యూ సెటిల్ ద థింగ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని సర్జరీకి వెళ్ళిపోవాలి. లేదు నాకు ఒకడు క్రీమ్ రాశాడు, ఒకడు ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చాడు, నార్త్ ఇండియాలో ఆ ట్రీట్మెంట్ ఉంది, సౌత్ ఇండియాలో ఈ ట్రీట్మెంట్ ఉందని వెళ్ళి రావడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే డిసీజ్ నేను ఇందాక చెప్పినట్టు వెనక్కి వెళ్ళదు, ఎప్పుడు ముందుకే వెళ్తుంది. ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, ఇంట్లో ఎవరో చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎందుకమ్మ కూర్చో, నువ్వు మళ్ళీ లేవలేవు, ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు నీ పన్ను చేసుకుంటే చాలు కదా అంటారు. కానీ డిసీజ్ ఆగకపోవడం వల్ల ఈరోజు నువ్వు 50 అడుగులు వేసి నీ పని నువ్వు చేసుకుంటున్న స్టేజ్ నుంచి 3 ఏళ్లలో నీ పని చేసుకోలేక ఒక పర్సన్ తోడుగా ఉంటే గానీ నీ పని కాదు అనే స్టేజ్కి వస్తావు. అది చాలా దారుణం. అంటే ఆ టైంలో కూడా నీ రీప్లేస్మెంట్స్ చేయొచ్చు. ఎముకలు వంకర పోయి లేదు నడవలేని స్థితిలో ఉండి కొందరికి వంగిపోయిన ఎముకలు విరిగిపోతాయి. సో విరిగిపోయిన వాళ్ళకి కూడా లేదా వంగిపోయిన వాళ్ళకి కొంచెం ఎక్స్టెన్షన్ రాడ్స్ అంటాం. సో నీ రీప్లేస్మెంట్లో వాడిన పార్ట్స్ కాకుండా దానికి ఒక అటాచ్డ్ రాడ్ పెట్టి నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. బట్ సజెషన్ ఈజ్ అంత దూరం తెచ్చుకోవచ్చు. ఏ రోగమైనా ఇనీషియల్గా పట్టేస్తే అయిపోతుంది.
ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి, టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది, ట్రీట్మెంట్స్లో అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే చాలామంది రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలి అని, అప్పట్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు రోబోటిక్, నార్మల్గా డాక్టరే చేసేస్తే, నిజంగానే రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్సే చేస్తారా డాక్టర్ ప్రమేయం లేకుండా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు, లేమన్ క్వశ్చన్, బట్ స్టిల్ పీపుల్ వాంట్ టు నో అబౌట్ ఇట్. ఏంటి రోబోటిక్ సర్జరీ, కన్వెన్షనల్ సర్జరీ ఏదైనా డాక్టరే, మెయిన్ డాక్టరే. కాకపోతే ఏంటి అసలు ఎగ్జాక్ట్లీ అంటే టాపిక్ వచ్చింది, ఈ రోబోటిక్ ఏంటి, నార్మల్ ఏంటి. నార్మల్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తున్న సర్జరీ డాక్టర్ గారే ఎముకని కట్ చేయడం, ఎముక సైజ్ తీసుకోవడం, ఏ ఇంప్లాంట్ అయితే దీనికి సెట్ అవుతుంది, ఎంత యాంగిల్లో సెట్ అవుతుంది, కట్ చేసిన ఎముక స్ట్రైట్గా ఉందా లేదా, ఈ రెండు కలిపి మనం పెడితే మనిషి స్ట్రైట్గా నడవగలుగుతాడా లేదా అని చిన్న చిన్న రాడ్లతోటి మెజర్ చేసుకొని చేసేది ఉంటుంది, విచ్ ఇస్ ఎ బ్రిలియంట్ సర్జరీ. అయితే ఎంతైనా కూడా ఒక మనిషి లేదా డాక్టరు లేదా తనకున్న కన్ను, ఇవి కేవలం ఒక 95 నుంచి 96% వరకు మాత్రమే మన పర్ఫెక్షన్ చూపించాలి. సో ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జనాల్లో వచ్చిన ఎంతూజియాజం తోటి ఎందుకు ఆ 96-97% దగ్గర ఆగిపోవాలి, అన్ని ఫీల్డ్స్లో రోబోటిక్స్ రావడం, అన్ని ఫీల్డ్స్లో 99.99 లేదా 100% అచీవ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనిషికి టెక్నాలజీ అవసరం. ఆ క్వశ్చన్లోనే, ఆ ఎంతూజియాజంలోనే పుట్టింది రోబోటిక్స్. ప్రతి సర్జికల్ ఫీల్డ్లో కూడా రోబోటిక్స్ ఉంది, అలాగే నీ రీప్లేస్మెంట్లో కూడా రోబోటిక్ ఉంది. నీ రీప్లేస్మెంట్లో రోబోటిక్ ఏదైతే బోన్ డిఫార్మిటీ వచ్చిందో దానికి మనము ఒక సిస్టమ్కి, ఒక రోబోకి, ఒక కంప్యూటర్కి, ఆల్ దీస్ మెషినరీస్ వాటికి ఒక టిపికల్ సైజ్ ఇవ్వడం, డీజనరేట్ అరిగిపోయిన పార్ట్ అంతా దానికి ఇవ్వడం, అది ఆ ఇమేజెస్ కానీ, ఆ చేసిన మెజర్మెంట్స్ కానీ, ఆ ట్రాకింగ్స్ కానీ అన్నీ పెట్టుకొని ఓకే ఇది ఇంత బ్యాడ్ అయింది, ఇది ఇంత వైపు తీసేయాలి, ఇది ఈ సైజ్ పెట్టుకోవాలి, ఇలా కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఒక 2 mm జరిపితే లేదా కిందికి ఇంకొక 1 mm తీస్తే అనే ప్రిసైజ్డ్ అక్యురేసీ. ఆల్వేస్ అక్యురసీ అండ్ ప్రెసిషన్ ఇస్ ద ప్రైమరీ మోస్ట్ ఇన్ రోబోటిక్స్. నొప్పి తగ్గుతుంది, నొప్పి తక్కువ ఉంటుంది, ఇవన్నీ కాదు, ప్రెసిషన్ అండ్ అక్యురసీ. 100కి 100% అక్యురేట్గా చేయగలిగే టెక్నాలజీ రోబోటిక్స్, విచ్ ఇస్ ఫెంటాస్టిక్. ఖచ్చితంగా ఈరోజు నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న ప్రతి పేషెంట్ రోబోటిక్ చేయించుకోవడంలో తప్పే లేదు. అయితే చేయించుకున్న తర్వాత ఏమి డిఫరెన్స్ ఉంటుంది? యాక్యురసీ ఒక్కటే డిఫరెన్స్ సార్ రోబోటిక్ అండ్ నాన్ రోబోటిక్ సర్జరీకి? ఇంకేమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అంటే రికవరీ కానీ, తర్వాత ఇన్వేజివ్ థింగ్స్ కానీ, బ్లడ్ లాస్ కానీ, ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా, అలా ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా? అక్యురసీ ఒకటే కాదు, మెయిన్ ఈజ్ అక్యురసీ. అంటే డాక్టర్గా నాకు 100% రావాలనేది ఫస్ట్ పాయింట్ కాబట్టి రోబోటిక్లో అక్యురసీ అని చెప్తాం. అన్నిటికంటే మెయిన్ థింగ్ వన్ మోర్ అంటే ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్ ఏంటి అంటే నొప్పి. ఏదైతే మనము నార్మల్ కన్వెన్షన్లో సాతో చేస్తాం, అంటే రంపంతో కట్ చేయడం కైండ్ ఆఫ్, దాంతో కట్ చేయడం జరుగుతుంది. ఇది అసలు అలా కాదు. సో ఎప్పుడైతే ఆ రంపంతో కట్ చేస్తామో ఇమీడియట్గా పీస్ కట్ అవుతుంది కాబట్టి బ్లడ్ రావడము లేదా అవన్నీ పెయిన్ అనేది తర్వాత పోస్ట్ సర్జరీలో అవి ఉండిపోతాయి. ఇందులో ఏంటంటే చిన్న చిన్న బర్స్ కానీ అలాంటివి ఉంటాయి. 0.1 mm కట్ చేస్తూ పోతుంటుంది. మోర్ స్మాలర్ కటింగ్స్ ఉండడం వల్ల దానికి బోన్ పెయిన్ తర్వాత పెయిన్ తక్కువ ఉంటుంది, విచ్ ఇస్ అంటే ఇప్పుడు ఈరోజు కావాల్సింది అది ప్రతి పేషెంట్కి. రెండవది, ఎప్పుడైతే కన్వెన్షనల్ చేస్తామో అంటే రొటీన్ నీ రీప్లేస్మెంట్ చేస్తామో అప్పుడు వెనుక ఫీమర్కి అంటే ఈ పెద్ద బోన్కి ఒక రాడ్ వేసి, ఒక హోల్ చేసి రాడ్ వేయడం వల్ల లోపల ఉన్న రక్తనాళాలన్నీ దెబ్బతింటాయి. సో ప్రతి సర్జరీలో ఒక 300 to 400 ml అనేది బ్లడ్ లాస్ ఉంటుంది. ఈ బ్లడ్ లాస్ ఈ రోబోటిక్లో మనం ఆ హోల్ చేయకుండా పైన చేస్తాం అనమాట. దానివల్ల బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. సో రిలేషన్ బ్లడ్ లాస్ తక్కువ ఉండడం వల్ల పేషెంట్ తొందరగా రికవర్ అవుతాడు, పెయిన్ తక్కువ ఉండడం వల్ల తొందరగా ఫిజియోథెరపీ చేసుకోగలుగుతాడు. కన్వెన్షనల్కి రోబోటిక్కి ప్రైమరీ డిఫరెన్స్ ఇమీడియట్ రికవరీ. ఎందుకంటే అందరికీ తొందరగా అయిపోవాలి. ఈరోజు నేను ఈరోజే చేయించుకోవాలి, రేపు తొందర నడవాలి, ఎల్లుండి ఇంటికి వెళ్ళిపోవాలి, 10 రోజులు అన్ని పనులు చేసుకోవాలి. సో దీనికోసం కనిపెట్టింది అనుకోవచ్చు రోబోటిక్. సో ఇంకా ఫ్యూచర్లో కన్వెన్షనల్ సర్జరీ అనేది ఇంకా ఉండదంటారా? ఓన్లీ రోబోటిక్ విల్ టేక్ ఓవర్ అంటారు? అంటే లాస్ట్ 2-3 years నుంచి చూస్తున్న ట్రెండ్స్ అయితే అంతే. ఒకప్పుడు 10% to 15% ఆఫ్ ద క్రౌడ్ రోబోటిక్ చేయించుకునే వాళ్ళు ఈ రోజు 70 to 75% చేయించుకుంటున్నారు. విచ్ ఈస్ ద బెస్ట్ అంటే మీరేం చెప్తారు? 100% సక్సెస్ రేట్, ప్రిసిషన్, పెయిన్లెస్,
ఫాస్టర్ రికవరీ అండ్ లాంగ్ టర్మ్ స్మూత్నెస్. అంటే ఇందాక మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, 10 ఏళ్ళు అయింది మీరు రోబోటిక్స్ స్టార్ట్ చేసి, మిగతా హాస్పిటల్స్ 2-3 years నుంచి ఉన్నాయి కదా, మీరు ఎలా చేస్తారు దీన్ని అని. ఖచ్చితంగా ఇది ఒక బిగ్గర్ పాయింట్. 2-3 ఏళ్ల నుంచి మిగతా సర్జన్స్ అందరూ రోబోటిక్స్ వాడుతున్నారు, 10 ఏళ్ల నుంచి మేము వాడడం వల్ల ఆ పేషెంట్ 10 ఏళ్ల ముందు మేము చేసిన రోబోటిక్ చేసిన పేషెంట్, ఈ రోజు పేషెంట్ వాళ్ళని చూస్తే స్మూత్నెస్ 100% ఆ ఇంప్లాంట్ కూర్చోబెట్టడం వల్ల ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో అంటే 10-15 ఏళ్ల తర్వాత కన్వెన్షనల్లో ఉండే స్మూత్నెస్ కంటే రోబోటిక్లో ఎక్కువ ఉంటుంది. సో మనకు కావాల్సింది ఎప్పుడైతే స్మూత్ ఉంటుందో జాయింట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఈ పాయింట్ లాంజివిటీ అంటాం. అంటే ఒక ఇంప్లాంట్ 20 ఏళ్ళు వస్తుంది అని అంటే రోబోటిక్ ద్వారా అది 25 ఏళ్ళు వస్తుంది. ఉన్నంత కాలం స్మూత్గా కాలు ఉండడం అనేది ఒక అదృష్టం. సార్, మీరు శ్రీకర హాస్పిటల్ వాళ్ళందరూ 18,000+ సర్జరీస్ అయిపోయాయి, ఎస్పెషల్లీ నీ రీప్లేస్మెంట్స్లో. దాన్ని చేస్తున్నప్పుడు ఈ కాంప్లికేషన్స్ కానీ ప్రాసెస్ కానీ చాలా ఈజీ అయిపోయింటుంది, హౌ టు డెలివర్ ఇట్, హౌ టు ప్రాసెస్ ఇట్ అని. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ నీ రీప్లేస్మెంట్స్ కానీ నీ సర్జరీస్ కానీ ఎంత ఈజీ అయిపోయింది మీకు అసలు? ఇక ఒకప్పుడు నెలకి 100 నీ రీప్లేస్మెంట్స్ చేసేది ఈరోజు నెలకి ఒక 300 నుంచి 400 నీ రీప్లేస్మెంట్స్కి వచ్చింది. సో దానికి ఒక స్పెసిఫిక్ టీమ్స్, అంటే ప్రతి ఒక్కరికి స్టార్ట్ చేసినప్పుడు ఏవో ఒక కాంప్లికేషన్స్ కానివ్వండి, ఏవో ఒక దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. ఇంత ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్స్ చేసే యూనిట్ కాబట్టి మేము వాటన్నిటికీ ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడం కోసం టీమ్స్ ఆల్రెడీ రెడీ చేసుకుంటాం. ఫాస్ట్ ట్రాక్ అనస్థీషియా అనొచ్చు, ఒక బ్రిలియంట్ కార్డియాలజీ ఎఫికసీ టీమ్ అనొచ్చు. ప్రతి హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే ఏదన్నా కాంప్లికేషన్ వస్తే వీఆర్ రెడీ టు ఫేస్. సో దానివల్ల వీఆర్ సో సక్సెస్ఫుల్ అండ్ అందరు మమ్మల్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్. సో ఏమైనా కాంప్లికేషన్స్ చూసారా సార్ ఈ డ్యూరింగ్ దిస్ ఇయర్స్లో ఈ నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నప్పుడు కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చాయా? ఎవ్రీ సర్జరీ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్. ఏదో ఒక రీజన్, ఏదో ఒకటి, అంటే పేషెంట్ సైడ్ నుంచి అవ్వచ్చు, లేకపోతే ఆ స్ట్రెస్, పేషెంట్ తీసుకునే స్ట్రెస్. చాలా వరకు 95% ఏ సర్జన్ వల్ల ప్రాబ్లమ్స్ రావు, పేషెంట్ అనుకోకుండా ఫీల్ అయ్యే స్ట్రెస్ వల్ల. ఎందుకంటే ఒక నీ రీప్లేస్మెంట్ లాంటి సర్జరీ అంటే కంప్లీట్ ఎలెక్టివ్. అంటే ఈరోజు ఇది మనం చేయించుకున్నా ఏం కాదు, చేయించుకోకుండా ఏం కాదు. అలాంటి సర్జరీ అవడం వల్ల ఏ డాక్టర్ కూడా పుష్ చేయడు, ఇమీడియట్గా చేయించుకోవాలనో లేకపోతే ఈ టెస్టో ఆ టెస్టో చేయకుండా చేయరు. అందరూ సిటీలో ఉన్న నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, అక్రాస్ ద కంట్రీ అవ్వచ్చు, ఎవరైనా కూడా దానికి కావాల్సిన ప్రీ హెల్త్ చెకప్, హార్ట్ అయితేనేమి, కిడ్నీస్, లంగ్స్, బ్లడ్ కంప్లీట్ చెకప్ అయ్యి ఫిట్ ఉన్నారు అని అంటేనే తీసుకుంటాం. ఇన్ని తీసుకున్నాక కూడా కొన్నిసార్లు అంటే నెంబర్స్ వైజ్ పోవాలి అంటే ఒక 3,000 to 4,000 సర్జరీస్ నెంబర్ తీసుకుంటే 1 or 2 కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ ఎందుకు వచ్చాయి, మళ్ళీ వీటిని ఎలా అవాయిడ్ చేసుకోవడము అనేది ఒక బిగ్గర్ ఇన్స్టిట్యూట్లో వచ్చే సక్సెస్. ఓకే సార్, ఇన్ని సర్జరీస్ అవుతున్నాయి కదా, కాంట్రా ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయి, వీళ్ళకి చేయకూడదు వీళ్ళకి మాత్రమే చేయాలి అన్నది ఏమైనా ఉందా? మెడికల్లీ అన్ఫిట్, హార్ట్ అన్ఫిట్, కిడ్నీస్ అన్ఫిట్. ఓకే, ఇవి అంటే 2-3 times హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ అయ్యి హార్ట్ కండిషన్ బాగాలేదు, మీకు బీపీ ఉన్నా చేయించుకోవచ్చు, షుగర్ ఉన్నా చేయించుకోవచ్చు, పెరాలసిస్ వచ్చింది ఇది వరకు, మేజర్ హార్ట్ కానీ కిడ్నీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, అంటే అవి కూడా ఈ రోజు నేను సర్జరీ చేస్తే ఏమన్నా అవ్వచ్చు అనే కండిషన్లో డ్యూరింగ్ సర్జరీ ఆ హార్ట్ కండిషన్స్ హార్ట్ బైపాస్ అయింది, లేదు స్టెంట్ పడింది, ముందు పక్షవాతం వచ్చింది, వీటికి కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా పేషెంట్ ఫిట్ ఉన్నాడు అని ఒక కార్డియాలజిస్ట్ కానివ్వండి, ఒక ఫిజిషియన్ కానివ్వండి, ఒక అనస్థెటిస్ట్ కానీ చూసి బాగున్నారు అన్నప్పుడు సర్జరీకి ప్రొసీడ్ అవ్వచ్చు. సార్, మేజర్ మిస్టేక్స్ పేషెంట్స్ ఆఫ్టర్ సర్జరీ చేసేవి ఏంటి, అండ్ వాటి వల్ల మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం సర్జరీకి వెళ్ళిన వాళ్ళు చాలామంది చూసుంటారు ఇన్ ఇయర్స్లో, మేజర్ మిస్టేక్స్ ఏంటి పేషెంట్స్ చూసి? మేజర్ మిస్టేక్ చూసింగ్ ద హాస్పిటల్ ఆల్సో. మంచి వెరీ ఇంపార్టెంట్, దాంట్లో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. మంచి ఎక్స్పీరియన్స్డ్ హాస్పిటల్స్ని చూస్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా పేషెంట్. నా ఇంటి పక్కనే ఉంది, మాకు తెలిసిన అబ్బాయి, మా చుట్టాల అబ్బాయి, లేకపోతే తక్కువ చేస్తున్నాడు, నేను ఫైనాన్షియల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా అంతే కదండి. మంచి హోటల్కి వెళ్తాం, ఎందుకు వీళ్ళకి నేమ్ ఉంది బాగా చేస్తారు అన్న పేరు ఎలా అవుతుంటుందో, ఇది మన లైఫ్, నీ లైఫ్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని చుట్టుపక్కల దగ్గరలో ఉంది, నేను ఏమైనా ప్రాబ్లం వస్తే వెళ్ళిపోవచ్చు అని పోయేది కాదు. ఇది కష్టమైన, దూరమైన,
అక్రాస్ ద స్టేట్ చెప్తున్నాను నేను. ఎందుకంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి మా దగ్గర ఎందుకు చేయించుకుంటున్నారు ఈరోజు? ఇక్కడ బాగుంటుంది, ఎక్స్పీరియన్స్డ్, చాలా నెంబర్స్ చేశారు, సో ఏదైనా వస్తే మనకి గైడెన్స్ ఉంటుంది అని మా దగ్గర దాకా వస్తారు. సో బయట అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి చెప్పేది అదే, పక్కనే ఉంది చేయించేసుకుంటే అయిపోతుంది అనే సర్జరీ కాదు ఇది. చెయ్యి విరిగితే కాలు విరిగితే రాడలేయడం కాదు, కంప్లీట్ లైఫ్ స్టైల్ మారిపోతుంది. 20 ఏళ్ళ ముందు నువ్వు ఎలా ఉన్నావో, ఎంత హ్యాపీగా ఉన్నావో ఈ రోజు అలా అవుతావు. ఇలాంటి సర్జరీలు ఏ విషయంలో కూడా మనీ అనుకోండి, హాస్పిటల్ అనుకోండి, డాక్టర్ అనుకోండి, కాంప్రమైజ్ అవ్వద్దు. ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకొని నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాను. సో మంచి డాక్టర్ని చూస్ చేసుకోవాలి. ఇంకా ఏమున్నాయి సార్ పేషెంట్స్ మిస్టేక్స్? పేషెంట్ మిస్టేక్ అంటే పోస్ట్ సర్జరీ ఒక ర్యాప్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఫాలో అప్స్ కానీ ఈ రోజు టిల్ డేట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్, డోంట్ గో విత్ ద నెంబర్స్, నెంబర్ ఆఫ్ సర్జరీస్, ఎన్ని సర్జరీస్ చేసినా ప్రతి పేషెంట్ హ్యాస్ మై పర్సనల్ నెంబర్, సూపర్, విచ్ ఇస్ క్వైట్ రేర్. ఎందుకు ఇస్తాం, ఏముంది, ఆ పేషెంట్ మళ్ళీ ఫోన్ చేస్తాం, ఇలాంటివి కాదు. అర్ధరాత్రి ఏ రోజైనా పేషెంట్కి డౌట్ వస్తే నేనే ఆన్సరబుల్. నా ల్యాండ్లైన్కి ఫోన్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ రేపండి, ఎల్లుండండి, ఇవన్నీ జరగవు. ఇంతలో పేషెంట్ మర్చిపోతాడు, వదిలేస్తాడు, లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతాడు. డెఫినెట్లీ ఈ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే ఐ హ్యావ్ వెరీ బిగ్ టీమ్. సో ఇప్పుడు చాలా మంది హాస్పిటల్స్ డైరెక్ట్ డాక్టర్ నెంబర్ అయితే ఎవరు ఇవ్వరు. కాకపోతే నీ రీప్లేస్మెంట్ ఇస్ అ డిఫరెంట్ సర్జరీ. దాన్ని యూ హ్యావ్ టు కీప్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్. సో ఎవరైతే నీ సర్జరీ చేశారో ఆ డాక్టర్ నెంబర్ కంపల్సరీ తీసుకోవాలి. అలా అని చెప్పాను అంటే ఫర్ ఏ గుడ్ రీజన్ ఉండాలి అని కాదు. నేను అలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. ఎందుకు అని అంటే నాకు తెలిసినాయి ప్రాబ్లమ్స్. అర్ధరాత్రి 3 o'clock 4 o'clock కాల్స్ తీసుకున్నప్పుడు ఓకే పేషెంట్కి ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం అవైలబుల్గా ఉండాలి అని చేసింది ఇది. అలా చేసుకొని ఉన్న పేషెంట్స్ ఇప్పుడు సక్సెస్ఫుల్గానే ఉన్నారు. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే సర్జరీ చేయించుకుంటారు, చాలా పెద్ద హాస్పిటల్లో ఒక కాలుకి 5-6 లక్షలు చేయించుకొని బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు. మళ్ళీ డాక్టర్ పేషెంట్ని చూడ్డు, పేషెంట్ డాక్టర్కి వెళ్ళాడు. ఏమైపోతుంది, ఇది ఆ రోజు అయిపోయే సర్జరీ కాదు. దాని తర్వాత ఒక 1 month ఆఫ్ ఫెంటాస్టిక్ రీహాబిలిటేషన్. శ్రీకర్ ఇస్ బ్లెస్డ్ టు హ్యావ్ అంటే మంచి ఫిజియోథెరపీ టీం ఉంది మొదటి నుంచి మాకు అన్ని బ్రాంచెస్ లో. అండ్ చాలా మంది ఇక్కడ ఫిజియోథెరపీ చేయించుకోకుండా ఆగిపోతుంటారు, వాళ్ళకి కూడా లైక్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయని విన్నాను. మోస్ట్ కామన్ మిస్టేక్ పేషెంట్స్ చేసేది దే డోంట్ గో ఫర్ ఫిజియోథెరపీ అంటున్నారు. భయం. వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఇప్పుడు నాకు ఎక్సర్సైజ్ చేపిస్తే నాకు నొప్పి వచ్చింది అనే దాంతో ఎప్పుడైతే ఆగిపోతావో, ఎందుకంటే ఇనీషియల్ 1-2 months అనేది క్రూషియల్. ఈ రోజు నీకు ఎంతవరకు కాలు ఎక్సర్సైజ్ అయిందో లైఫ్ లాంగ్ అంత ఉంటుంది కాలు. సో కొంచెం నొప్పి ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక 1 రోజులు ఫిజియోథెరపీ చేయించుకొని మళ్ళీ డాక్టర్ని విజిట్ చేసి సార్ ఇది ఇలా ఉంది, ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలా, బాగుందా, ఇది వన్ ఆఫ్ ద. చాలా మంది ఈ కలవకపోవడమో ఫిజియోథెరపీ చేయకపోవడమో ఒకటి. మూడవది అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సర్జరీ కోసం డాక్టర్ గారు మీ బీపీ, షుగర్, హార్ట్ అన్ని కంట్రోల్లో పెట్టి పర్ఫెక్ట్గా చేస్తారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం నడవలేము కదా, నడవకపోవడం వల్ల పెద్ద ఇంటరాక్ట్ అవ్వకపోవడం వల్ల షుగర్, బీపీ అనేది అన్కంట్రోల్డ్కి వెళ్తుంది కొందరికి. నువ్వు ముందు ఆపరేషన్ చేయించుకోక ముందు రోజు టాబ్లెట్ వేసుకోవడం, 3 months ఒకసారి చెక్ చేసుకోవడం ఎలా అయితే చేసావో పోస్ట్ సర్జరీ కూడా చేయాలి. సడన్ గా బీపీ, షుగర్లు నువ్వు పెంచేసుకుంటే సరిపోదు. సో మన బేసిక్ లైఫ్ స్టైల్ ఎలా, సర్జరీ అనగానే బెడ్ రెస్ట్ అనుకుంటారు, ఆ ఫిజికల్ వాక్ కూడా చేయరు చాలా మంది. అవసరం లేదు. నీ రీప్లేస్మెంట్ లో నెక్స్ట్ డే నుంచి నడిపించవచ్చు, అందరు డాక్టర్స్ నడిపిస్తారు, నడవచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు. మన డిసీజెస్ బీపీ, షుగర్, థైరాయిడ్ వీటన్నిటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ 3 ఫాలో అయిన పేషెంట్ ఏ రోజు ఫెయిల్ అవ్వలేదు. ఓకే, సో ఎంతైనా మన బాడీలో ఒక ఫారిన్ బాడీ వచ్చి ఉంది అంటే క్రాస్ ఇన్ఫెక్షన్స్కి, సెకండరీ ఇన్ఫెక్షన్స్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అయితే దాన్ని మీరు ఎలా ఎరాడికేట్ చేస్తున్నారు డ్యూరింగ్ ప్రొసీజర్స్? ఈ స్టెరిలైజేషన్ ఎంత స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేసినా కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దానికి తగినటువంటి యాంటీబయాటిక్స్, ఏ యాంటీబయాటిక్స్ వల్ల ఈరోజు కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, నీలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవి ఏవైతే ఎరాడికేట్ చేయగలుగుతాయో అలాంటి యాంటీబయాటిక్స్ని బిఫోర్ ది సర్జరీ స్టార్ట్ చేస్తాం. సర్జరీ తర్వాత కూడా ఒక 15 రోజులు ఉంచడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఓకే, సో మీరు చాలా నీరు సర్జరీస్ చేశారు కాబట్టి యంగెస్ట్ పేషెంట్ ఎవరు అండ్ ఎల్డెస్ట్ పేషెంట్ ఏజ్ నుంచి ఏజ్ వరకు చేయొచ్చు మనం ఈ నీ రీప్లేస్మెంట్స్? కీళ్ళవాతంతో సఫర్ అంటే నీ రీప్లేస్మెంట్స్ స్టేజ్కి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల అంటే పుట్టుకతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ జూనియల్ ఆరే అంటాం. దానివల్ల ఒక పేషెంట్కి 30 ఏళ్ళ నుంచి కీళ్ళవాతం ఉండి 32 yearsకి నా దగ్గర నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నాడు. ఆపలేము, ఎందుకు నడవలేని స్థితిలో ఆయన 6 ఏళ్ళు ఉన్నాడు. సరే చూద్దాం 40 వరకైనా తీసుకొద్దాం అని ఆగాం, కానీ ఇంకా నడవలేని స్థితిలో 32 ఏళ్ళకి చేశాను. అలాగే
ఒక ఆర్మీ మ్యాన్, నేను ఎందుకు ఫిట్గా ఉండొద్దు, నాకు ఇంకా లైఫ్ 10 ఏళ్ళు ఉండనివ్వండి, 5 ఏళ్ళు ఉండనివ్వండి, నేను బతికున్నంత కాలం ఖచ్చితంగా నా కాళ్ళతోటి నేను నడవాలి, వాకింగ్ వెళ్ళండి. ఆర్మీ పీపుల్ దే ఆర్ స్టబన్. ఫిట్గా ఉండాలనుకునే మనుషులు మనస్తత్వం ప్రతి ఒక్కరు కూడా అలా ఉండాలి. 89 ఇయర్స్ చేసి కూడా 4 years అయింది. ఈజ్ గుడ్. అవునా సార్? రికవరీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్ అంత ఏజ్డ్ పర్సన్కి? అండ్ బోన్స్ కూడా మీరు అన్నట్టు కొంచెం రిజార్బ్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎలా మరి? ఆస్టియోపోరోసిస్ ఏజ్ ప్రకారం వచ్చే బోన్ ఒక వీక్నెస్ అంటాం దాన్ని. ఈ బోన్ వీక్నెస్ని ఖచ్చితంగా మగవాళ్ళలో 70 పైన, ఆడవాళ్ళలో 60 పైన చూస్తుంటాం. అయితే ఎస్టిమేట్ చేసుకోవాలి. ఇందుకే ఎక్స్పీరియన్స్ అనేది ఎస్టిమేట్ చేసుకోవాలి. బోన్ ఇంత బ్యాడ్ అవుతుంది, కొన్ని రోజులు ఏదన్నా బోన్ క్వాలిటీ పెంచడం కోసం ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత దాన్ని టచ్ చేద్దామా, ఒకవేళ బోన్ నిలబడట్లేదు అంటే ఎక్స్టెన్షన్ రాడ్స్ ఉంటాం, అలాంటిది ఏదైనా పెట్టి చూద్దామా. ఇన్ఫ్యాక్ట్ 89 years పేషెంట్ ఫాస్ట్గా రికవర్ అయ్యాడు నా దాంట్లో 32 years పేషెంట్ కంటే. ఓ ఇదేంటి అంటే లోపల మనకుండే మెంటల్ కాన్ఫిడెన్స్. ఓకే, అది కూడా వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అంట. వెరీ గుడ్. అంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండి నేను చేయించుకుంటున్న సర్జరీ నేను బాగా అవ్వాలి అని ఎప్పుడైతే మెంటల్గా ఫిట్గా ఉంటామో ఖచ్చితంగా ఫాస్టర్ రికవరీ ఉంటుంది. సో ఇన్ని సర్జరీస్ అవుతున్నాయి కదా సార్, ఫినాన్షియల్స్ కానీ ఒక్కొక్క సర్జరీ ఒక్కొక్క కాలుకి ఇంత అవుతుంది అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఆ కాస్ట్ కానీ ఫినాన్షియల్స్ ఎలా ఉంటాయి ఏంటి? ఒక్కొక్క హాస్పిటల్కి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. దేనివల్ల అటువంటి ఛార్జెస్ అంటే ట్రీట్మెంట్ని బట్టి ఉంటాయా, లేకపోతే డాక్టర్ని బట్టి ఉంటాయా, హాస్పిటల్ని బట్టి ఉంటాయా? ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ దే ఛార్జ్ డిఫరెంట్లీ. ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్ వాళ్ళకి ఎంత టారిఫ్ అవుతుంది, ఎంత అవుతుంది అనేది ఉంటుంది. సంథింగ్ అరౌండ్ ఒక 2 lakhs to 4 lakhs మధ్యలో వేరీ అవుతున్నాయి డిపెండింగ్ అపాన్ నాన్ రోబోటిక్ అండ్ రోబోటిక్స్ అనేది. కొంచెం ఇన్సూరెన్సెస్ పెరిగినాయి, అవేర్నెస్ పెరిగింది పోస్ట్ 2020 థ్యాంక్స్ టు కోవిడ్. దాంట్లో ఇన్సూరెన్సెస్ పెరిగి ఈరోజు సో మెనీ పీపుల్ అందరు ఇంత ముందుకు వచ్చి సర్జరీ చేయించుకోవడానికి ఫైనాన్షియల్గా కూడా ఇన్సూరెన్సెస్ హెల్ప్ చేస్తున్నాయి. చాలా వరకు 90% ఇన్సూరెన్సెస్ మొత్తం కవర్ చేసేసి ఇష్యూస్ ఏం లేవు. లేని వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ అక్కడే నేను చెప్పేది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఇక్కడ ఒక 50,000 తక్కువ అవుతుంది, దగ్గరగా 1 lakh తక్కువ అవుతుంది అని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. మంచి ఇంప్లాంట్ లోపల వేసే ఇంప్లాంట్స్ మంచి ఉండాలి. సో అవి కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా సార్? అంటే కాస్ట్ని బేస్ చేసుకొని అండ్ మెటీరియల్స్ని బేస్ చేసుకొని ఉంటాయా? లైఫ్ స్పాన్ని బట్టి కొన్ని ఇంప్లాంట్స్ క్రోమియం కోబాల్ట్ అంటాం, చూడడానికి స్టీల్ లా ఉంటుంది, ఒక 15 ఏళ్ళ వరకు వస్తుంది. ఇంకొకటి టైటానియం నైట్రేట్ గోల్డ్ అంటాం, 25 years వరకు వస్తుంది. ఆక్సిడైజ్డ్ జిర్కోనియం ఆక్సినియం ఒక 30 ఏళ్ళ వరకు వస్తుందని వాళ్ళ ల్యాబ్స్. ఎక్కువగా ఏది చేయించుకుంటుంటారు, జిర్కోనియమా లేకపోతే టైటానియమా, క్రోమియం కోబాల్ట్? ఆక్సినియం అండ్ టైటానియం నైట్రేట్ గోల్డ్, ఈ రెండు ఈరోజు చాలా కామన్గా వాడుతున్నటువంటి ఇంప్లాంట్స్. అన్ని ఇంప్లాంట్స్ మంచివే, కాకపోతే ఏ ఏజ్ గ్రూప్కి ఏది వేసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్కి ఈ కాంప్రమైజ్ అవ్వాలి అనేది ఒక అవేర్నెస్. శ్రీకర హాస్పిటల్ ఎందుకంత యూనిక్ అయింది ఎస్పెషలీ జాయింట్ రీప్లేస్మెంట్స్లో? ఇట్ ఈస్ ద యూనిక్నెస్ అండ్ స్పెషాలిటీ ఫ్రమ్ అదర్ హాస్పిటల్స్. ఫస్ట్ నుండి పేషెంట్ కేర్ స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, నీకు ఏం ప్రాబ్లం ఉంది, ఎప్పుడు సర్జరీ అవసరం. చాలామంది పేషెంట్స్ నాకు చూపించుకున్న వాళ్ళు బయట చేయించుకున్నారు. సార్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా సర్జరీ చేయడు, మందులే రాస్తాడు అని. తర్వాత వాళ్ళు నాకు ముందుకి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు సార్, సేమ్ ఉంది అంటారు. సర్జరీ తర్వాత కూడా బయట ఇంత దారుణం కదా సార్? అలా ఖచ్చితంగా నీ పని నువ్వు చేసుకోలేని రోజు మాత్రమే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి. నొప్పి వస్తుంది అనే దానికి ఎప్పుడు నీ రీప్లేస్మెంట్కి వెళ్ళకూడదు. పెద్ద డిఫరెన్స్ ఏముండదు తర్వాత. సో ఎందుకు యూనిక్ అయ్యామంటే ఎవరికైతే అవసరమో వాళ్ళకే చేస్తాం. దానివల్లనే మొదటి నుంచి కూడా యూనిక్, అందరూ పేషెంట్స్ బిలీవ్ చేసేది కూడా అందుకే. సార్ ఒకప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ అంటే సర్జరీ లెస్ అని చాలామంది వెళ్ళారు. బట్ ఇప్పుడు ఎందుకు దాని మీద అంత ఇష్టం చూపించట్లేదు అండ్ అది ఎందుకు ఫెయిల్ అయింది అన్న రీజన్స్ ఏమైనా ఉన్నాయి? పిఆర్పి ఫెయిల్ అవ్వడం కాదు, పిఆర్పి అనేది ఈ రోజు కాదు, మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉంది. బిగ్గర్ నేమ్స్ ఉన్న డాక్టర్స్ పిఆర్పిని వాడేవాళ్ళు. కాకపోతే దాన్ని మేము ఎప్పుడు కూడా మొదటి స్టేజెస్లో అంటే 20% నుంచి 30-40% అరుగుదలలో ఉన్న పేషెంట్స్కి వాడేవాళ్ళం. ఎప్పుడైతే పెయిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడమో ఆయింట్మెంట్లు రాసుకోవడం వల్లనో ఫిజియోథెరపీ వల్లనో తగ్గట్లేదో అప్పుడు మేము పిఆర్పి ఇస్తే అది ఒక 6 months to 1 year వచ్చేది.
దాన్ని మేము అలాగే వాడేవాళ్ళం. అది ఈ రోజు పుట్టుకొచ్చిన సైన్స్ కాదు, ఈ రోజు పుట్టుకొచ్చిన సో treatment ఇనిషియల్ డేస్ లో ప్రొలాంగ్ చేయాలన్నప్పుడు మీరు యూస్ చేసేవాళ్ళు రెగ్యులర్ గా. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ Part and యువర్ parcel. ట్రీట్మెంట్. చాలా టైప్స్ ఆఫ్ ఇంజెక్టబుల్స్ ఉన్నాయి. ఎవరికి ఏ పేషెంట్కి ఏది అవసరం. ఇప్పుడు ఒకతను అమెరికాకి వెళ్తున్నాను 6 months వస్తాను సార్ అప్పుడు చేయించుకుంటానంటే ఇచ్చేది వేరు. నాకు టాబ్లెట్స్ పడట్లేదండి అంటే ఇచ్చేది వేరు. నాకు సర్జరీకి నేను సూట్ అవ్వనండి, నా హార్ట్ బాగాలేదు అంటే ఇచ్చేది వేరు. ఇలాంటివన్నీ చూస్ చేసి ఇచ్చేవాళ్ళం. అవి లాస్ట్ 5 years నుంచి కొంచెం బిజినెస్ ఓరియంటెడ్ అయిపోయి కొన్ని పెయిన్ రిలేటెడ్ సెంటర్స్ వాటిని సర్జరీ లేకుండా, అంతా బాగానే ఉండేది కానీ సర్జరీ లేకుండా అనే టర్మ్ వాడడం అనేది ఇట్స్ అ గ్రేవ్ మిస్టేక్. నిజంగానే సర్జరీ లేకుండా అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ కదా, ఎందుకంటే ఇన్ని సర్జరీస్ అవుతున్నాయి మరి. ఎందుకంటే ఫైనల్గా పెయిన్ పోదు. దీనికి క్లైమాక్స్ ఆన్సర్ ఖచ్చితంగా నీ రీప్లేస్మెంటే. ఓకే. దాని మధ్యలో దీంతో తగ్గిద్దాం దాంతో తగ్గిద్దామంటే చాలామంది అంటే నీ సర్జరీ చేసిన అన్ని పేషెంట్స్ పిఆర్పి చేసుకుని వచ్చిన వాళ్ళే. ఓకే. అలాగే ఒక 1 year నుంచి తగ్గిపోయింది. అండ్ చాలా వరకు బయట సర్జరీస్ చేసుకొని అవి ఫెయిల్ అయ్యి మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా విన్నాను. రీజన్స్ ఏంటి సార్ అక్కడ ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడికి రాగల? మోర్ ఎక్స్పీరియన్స్. నెంబర్స్ చేస్తూ చాలా ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళ దగ్గర ఫెయిల్ అయినట్టు రేర్. నేను అన్నట్టు ఒక 3,000-4,000లో 1 or 2 ఉంటాయి తప్ప కొన్ని కేసెస్ చూస్తున్నాం. బికాస్ ఫ్రీ స్కీమ్స్ తక్కువలో చేయడము, ఇలాంటివి చేయడం వల్ల ఇంప్లాంట్ కాంప్రమైజ్ అవ్వడము, లేకపోతే ఇంకా మొత్తం నాలెడ్జ్ ఉండకుండా వీటి వల్ల కొంచెం ఏమైపోతుంది అని అంటే పేషెంట్ డిఫికల్టీస్లో పడిపోతాడు. అది ఏదైనా లూజ్ అవ్వడమో లేకపోతే ఇన్ఫెక్ట్ అవ్వడమో లేదా సాటిస్ఫాక్టరీ పెయిన్ అంటే పెయిన్ తగ్గలేదండి ఇంకా పెయిన్ వస్తుంది అనే కేసెస్ కనపడతాయి. సో ఎందుకు సార్ అంటే సర్జరీ అయిన తర్వాత కొన్ని రోజులకి అంటే ఆ సర్జరీ అది మొత్తం రికవరీ అయిన తర్వాత పెయిన్ ఉండకూడదు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, బ్యాక్ టు లైఫ్ స్టైల్ అన్నారు కదా, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి కొన్ని? పెయిన్ అలానే సస్టైన్ ఎందుకు అవుతుంది ముందులాగే? కొన్ని రీజన్స్లో పెయిన్ ఏముంటుంది అంటే ప్రాపర్ ఫిజియో చేయకపోవడం. ప్రాపర్ ఫిజియోథెరపీ స్ట్రెచెస్ అంటే మనకున్న మజిల్స్ పైన హ్యామ్స్ అంటాము, స్క్వాట్స్ అంటాము, వీటి ఏమైపోతాయి అంటే అవి టైట్గా ఉండిపోతాయి. సో వాటిని ఫ్రీ చేసుకోవాలి. నీకు పెయిన్ ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ అసలు అసెస్ చేసుకోవాలి. ఓకే ఓకే. నీ పెయిన్ ఏంటని అసెస్ చేసుకుంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవాలి. నీ సర్జరీ తర్వాత డూస్ అండ్ డోంట్స్ ఏంటి? నీ సర్జరీ ముందైనా తర్వాత అయినా కింద కూర్చోవడం వద్దు. కింద అయితే అసలు కూర్చోకూడదు ఆఫ్టర్ 40. ముందేమో నీ అరిగిపోతుంది, ఏది దేవుడిచ్చిన నీ, తర్వాత డాక్టర్ ఇచ్చిన నీ కూడా అరిగిపోతుంది. కింద కూర్చొని లేసావంటే వెయిట్ ఎక్కువ పడి ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల అది అరిగిపోతుంది. సో దాన్ని కాపాడుకోవాలి. ఓకే. రెండవది పోస్ట్ సర్జరీ. పోస్ట్ సర్జరీ ఏంటంటే వాకింగ్కి వెళ్ళొచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు బి లిమిటెడ్. ఒక 2 నుంచి 3 kilometers మాత్రమే వాకింగ్కి వెళ్ళడం. మామూలుగా అయినా జాగ్రత్తలు, నడిచేటప్పుడు కింద వాటర్ ఉన్నాయా, జారి పడే ఛాన్స్ ఉందా, లేకపోతే స్లోపీ సర్ఫేసెస్, వీటిలో ఏంటంటే పడితే మనం నీ రీప్లేస్మెంట్ చేసి ఉంటాం కాబట్టి విరిగితే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అది మనం ముందే జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. యూజువల్గా నీ రీప్లేస్మెంట్స్ అంటే కొన్ని హాస్పిటల్స్ 7 to 8 lakhs అని కూడా ఛార్జ్ చేస్తున్నారు, బట్ ప్రతి ఒక్కళ్ళు అఫోర్డబుల్ చేసే ప్రైజెస్లో లేవు కదా, మరి వాళ్ళు ఏం చేయాలంటారు? మంచి సర్జరీ కావాలి, మంచి డాక్టర్తో కావాలి అంటే ఖచ్చితంగా ఎక్స్పెన్సివే. ఎక్స్పెన్సివ్ అనే పదానికి ఈరోజు నేను అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది మీ లైఫ్ని మార్చుతుంది ఫైనాన్షియల్గా. 5 లక్షలు అడ్జస్ట్ అవ్వని కాదు, బట్ ఈ ఒక్క విషయానికే 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు ఖచ్చితంగా అందరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి. 40,000 30,000 ఇయర్లీ ఏం కడతాము అని ఆగిపోవడం వల్ల హాస్పిటల్స్లో ఈరోజు 20 లక్షల నుంచి 50-60 లక్షల వరకు బిల్స్ చూస్తున్నాం. ఈ రీప్లేస్మెంట్ కోసమనే కాదు, వేరే డిజీజెస్ వల్ల కూడా ఇంత బిల్స్ వస్తున్నాయి. వీటిని అవాయిడ్ చేయడం కోసం ఖచ్చితంగా ప్రతి మనిషి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రతి పర్సన్కి ఇన్సూర్ అయ్యి ఉండాలి. సో బేసిక్ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా నీ సర్జరీ అనేది కవర్ అయ్యి ఉంటుందా సార్? ఖచ్చితంగా. ఓకే. అట్లీస్ట్ ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ చేసుకుంటే హాస్పిటల్కి ధైర్యంగా వెళ్ళి ఏ ట్రీట్మెంట్ కావాలంటే ఆ ట్రీట్మెంట్, ఎంత కాస్ట్లీ ఇంప్లాంట్ కావాలంటే ఆ ఇంప్లాంట్ మనం ధైర్యంగా డాక్టర్ గారిని అడిగి వేయించుకోవచ్చు. ఓకే. ఒక పేషెంట్గా లేదా ఒక కొడుకుగా ఒక కూతురుగా మన పేరెంట్స్కి మనం ఇవ్వగలిగే గిఫ్ట్ ఇన్సూరెన్స్. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఓకే. సో వెరీ రెగ్యులర్ క్వశ్చన్, నార్మల్ లేమన్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది సర్జరీ తర్వాత అమ్మాయిలు ఎస్పెషల్లీ లేడీస్ హీల్స్ వాడచ్చా అని అడుగుతుంటారు. నిజంగానే హీల్స్ వేసుకోవచ్చా వాళ్ళు? వేసుకోవచ్చు. అంటే దాంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు, హీల్స్ వాడుకోవచ్చు, ఫుట్వేర్తో ఏమి ఇష్యూస్. ఓకే డన్. ఇంకా వాట్ యూ వాంట్ టు సే ఫైనల్లీ టు ద ఆడియన్స్ అబౌట్ శ్రీకర్ హాస్పిటల్స్ అండ్ ద నీ సర్జరీస్? నీ సర్జరీ
అనేది ఒక ఫెంటాస్టిక్ సర్జరీ. లైఫ్ మొత్తం మార్చుకునేటటువంటి, అంటే మన లైఫ్ స్టైల్ ముందున్న పెయిన్ అంతా పోయి చాలా కంఫర్ట్గా చాలా హ్యాపీగా ఉండేటువంటి సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఎందుకు శ్రీకరాన్ని ఎంచుకోవాలి అని అంటే సక్సెస్ రేటు మేజర్లీ, సక్సెస్ రేటు రెండవది, అవసరం ఉంటేనే ఆపరేషన్ చేస్తాం, లేకపోతే ఛాన్సే లేదు. అడిగినా కూడా పేషెంట్ వెళ్ళిపోతా అన్నా కూడా టచ్ చేసే ఛాన్సే ఉండదు. ఇది ఖచ్చితంగా ముందు నుంచి ఫాలో అయ్యేది. ఈ రెండే, సక్సెస్ అండ్ నీడ్, ఈ రెండు ఉంటేనే మనిషి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.